It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as What's up guys, welcome back to our channel Fit Nicky Vlogs. Guys, మనం వీడియోస్ చేయక ఒక 1.5 month, సారీ 1.5 కాదు 28 days దగ్గర 1 month అవుతుంది అనమాట. మనం వీడియోస్ ఆపేయడానికి రీజన్, ఇంతకుముందు వీడియో చూడొచ్చు, లాస్ట్ వీడియోలో నాకు సీరియస్గా ఫీవర్ అటాక్ అయింది. ఆ ఫీవర్ నుంచి మనకు చాలా పెద్ద దెబ్బనే పడ్డది అనమాట. ఏం దెబ్బ పడ్డదంటే ఒక 3 kgs లాస్ అయిపోయినాం. మనం న్యాచురల్ కాబట్టి 3 కిలోలు అయితే అక్కడనే లాస్ అయిపోయినాం. ఈసారి ఆగస్ట్ కాంపిటీషన్లో ఆడవా అంటే కోర్స్ మనం 100% ఆడతలేము అన్నట్టు. ఎందుకంటే మన 3 kgs మజిల్ లాస్ అనేది ప్యూర్గా డిస్టర్బ్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ అందరు కటింగ్ స్టార్ట్ చేసారు. మనం కటింగ్ చేస్తే బక్క పినుగులాగా అవుతాం అనమాట. మనం ఈసారి ఐసీఎన్ అయితే ఆడతామన్నమాట. పెద్ద బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. పెద్ద డిస్టర్బ్ అయిపోయింది. ఒక్కసారి ఒక చిన్న వైరల్ ఫీవర్ లాగా అటాక్ అయింది. నోరు తిరుగుతలేదు, వైరల్ ఫీవర్ లాగా అటాక్ అయింది. అదే పెద్దగా అయిపోయింది. 1 month అసలు డైట్ లేదు, ఏం లేదు. ఈరోజు 28th May, ఈ రోజు నుంచి అయితే మనం డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్లో మనం ఆడుతున్నాం. ఒక 4 months అయితే క్లీన్ గెయినింగ్ పెట్టుకొని మన కోచ్కి అప్డేట్లో పంపాలి. ఇప్పటి వరకు కూడా కోచ్కి అప్డేట్లో పంపాలి. ఆ కోచ్ ఓలో కూడా మీకు తెలియదు, సర్ప్రైజ్ ఉంటుంది. కోచ్ ఓలకు చెప్పకు అని చెప్పాడు, అందుకే చెప్పలేదు. ఇంతకుముందే జిమ్కి వెళ్ళి వచ్చిన, ఓట్సేక్ తాగేసిన, కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా క్లియర్గా కలుస్తాం. చికెన్, బాయిల్డ్ చికెనా మంచిగా తిని ఒక 2 గంటలు వండుకున్నా. మళ్ళీ జిమ్ పోవాలి. మంచిగా క్రికెట్ ఆడుతారు మా వాళ్ళు. అక్కడ సైడ్ ఆడుతారు. క్రికెట్లు అవి ఆడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. బడ్వైజర్ బీరు, బ్రీజరు మనం తాగలేము, వేరే వాళ్ళు తాగారు, బిల్డింగ్ ఓనర్స్. మనం ప్రోటీన్ షేక్లు అవి తాగాలి. మన ఐసీఎన్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ సగం సింపుల్గా మీకు చెప్పేసిన. అసలు వీడియోలు ఏ టాపిక్ మీద ఇద్దామన్నా కానీ ఏం లేదనమాట. అందుకే వీడియోలలో అదొకటి సోది మాట్లాడడం అవన్నీ అవుతున్నాయి. మంచి టాపిక్లు ఉంటాయి, మంచి వీడియోలు అవుతాయి. ఇవన్నీ బాధలకి వరకు వీడియో షూట్ చేసింది నయం. అదే ప్లాన్ చేసి మంచిగా వీడియోలు షూట్ చేద్దాం. మెయిన్గా నా ప్రాబ్లం ఏంటంటే మందు ఉన్నప్పుడు మాట్లాడలేకపోతున్నా. దాన్ని వదిలేంగాలి. దాన్ని వదిలేంటేనే మనం కొంచెం సక్సెస్ అవుతాం. పక్కోడు ఏమనుకుంటాడో అని చెప్పి మనం బాగా ఆలోచించుడు ఉంటుంది. ఈ మధ్య ఎవ్వడేం పెట్టడు. వాడు ఏమనుకున్నా మనకు అనవసరం. మన పని ఏందో మనం చేయాలి. ఇప్పుడు ఒక 3 OLX 2 ఎగ్ వైట్స్ తినాలి, తినే ఓపిక లేదు. ప్రోటీన్ షేక్ తాగుతాం ఆల్టర్నేట్. ఇంతకుముందు వీడియోలో చూస్తే ఈ ఇంటికెలు, ఈ గడ్డం, పిల్లి గడ్డం, బ్రేకప్ అయిన తీరుకన్నా దారుణంగా కనబడుతున్న వీడియోలలో ఇంత ఊరుపుకొని తీరైనా ఇగో ఈ పిల్లిగడ్డం ఒకటి, ఎంటికలు ఈ నొసలు దాకొస్తాయి. ఎవ్రీథింగ్ మొత్తం లైఫ్ అంతా మొడ్డ ఉడిచిపీక్తుంది. అసలు నా లైఫ్లో ఏమవుతుందో నాకే తెలుస్తలేదు. దీంట్లో ఈ టెన్షన్కి ఓ జ్వరం వచ్చింది. క్లారిటీ లేదు. మెయిన్గా నాకు సిగ్గు శరం లేకుండా అన్నీ
24 గంటలు పని అని చేసి వీడియోలు తీయకపోవడం. ఎప్పుడు నా మొదల జీవితం ఇది ఏంటంటే, నేను వీడియోలు స్టార్ట్ చేసి దగ్గరగా 2 years అవుతుంది. 2 yearsలో ఒక నెల రోజులు కంటిన్యూగా వీడియోలు పెట్టిన రోజులే లేవు. ఇప్పటి నుంచి అయినా పెట్టడం కూడా డౌటే. ఎందుకంటే మన పని అసంటిది అనమాట. ఆ ట్రైనర్ జాబ్ అనేది గుద్దల్లం పని. ట్రైనర్ అనుకుంటే మొత్తం ఏమో మస్తు గుద్దవలో సంపాదించుకుంటూ అనుకుంటారేమో, కానీ దానంత వరస్ట్ పని ఏది లేదు. వరస్ట్ కాదు, గుద్దల్లం చేయలేం పని. రిలాక్స్ చేసి ఉంటుంది. ఒక్కొక్క ఫాము క్లయింట్కి చెప్పి సావాలి. అవన్నీ ఉంటాయి, మనతో అవుతలేదు. అవుతుంది కాబట్టి ఇన్ని ప్రెషర్లు ఉంటున్నాయి. ప్రోటీన్ సో గైస్, ఇంతకుముందే తిన్నాం అనమాట. టైం వచ్చేసి 10 అవుతుంది. చల్ల ఇట్లా కూర్చొని మనకు దొరికేదే ఈ టైం అనమాట. మార్నింగ్ 5:30 పోతాము. ట్రైనింగ్ అంతా అయిపోయి మనం వర్కౌట్ చేసి వచ్చేసరికి మధ్యాహ్నం 1 అవుతుంది. 1 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ ఫ్రీ టైము. ఈ ఫ్రీ టైంలో ఏం చేయాలంటే, స్నానం చేయాలి, బోళ్ళు తోముకోవాలి, బట్టలు వండుకోవాలి, వంట చేసుకోవాలి, మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, తినాలి. ఈ గ్యాప్లో ప్లస్ మళ్ళీ 5 to 9 మళ్ళీ జిమ్ పోవాలి. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ తినాలి. 9:15కి వస్తా. తినేసరికి ఇంకో అర్ధగంట అవుతుంది. 10 అవుతుంది. వండుకోవాలి. ఇదే రొటీన్ ఉంటుంది. మొత్తం ఫుల్ టైం వర్క్ అంటే గుద్ద తిని చాట్ అవుతుంది అనమాట. ఇట్లున్నా కానీ మనం వీడియోస్ తీయాలి, అన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తున్నా. ట్రై కాదు, అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు. అందుకే నెలకు ఒక వీడియో వస్తుంది. ఇప్పటి నుంచి అట్లా ఉండదు. చాలాసార్లు చెప్పినాయి ముచ్చట, కానీ ఇప్పుడు టేకింగ్ పర్సనల్. ఓకే, పడుకుందాం. గుడ్ నైట్. సో గైస్, ఈరోజు వీడియోని అయితే ఇంతే అనమాట. వీడియోని అసలు లైక్ చేయరు, మీ ఫ్రెండ్స్ షేర్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం వర్కౌట్ అయితే ఇస్తున్నాం, జిమ్లో ఉన్నాం. లెగ్ డే వీడియో మళ్ళీ లెగ్ డే షూట్ చేస్తలేను. రా వీడియోస్ ఇంకొన్ని డేస్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. చేసా కొంచెం వీడియోస్ని ఇప్పటి నుంచి అయితే మనకు రెగ్యులర్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొంచెం అందరికి షేర్ చేయండి. అంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. పీస్.